బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమజాను మాసమన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఉపవాసానికి సంబంధించిన 4వ ఆశయంతో ఈరోజు మనం ఉన్నాం. అదే పాప ప్రక్షాళనం. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను మాసం గురించి, ఉపవాస విశిష్టత గురించి తెలియజేసిన మాట, మన్ సామ రమజాన ఈమానన్ వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే పుణ్యఫలాపేక్షతో విశ్వాసంతో రమజాను ఉపవాసాల్ని పాటిస్తారో వారి గతం తాలూకు పాపాలన్నింటినీ అల్లాహ్ మన్నించేస్తాడు అని. వేరొక ఉల్లేఖనంలో హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగ వేదిక ఎక్కుతుండగా కొన్ని ప్రార్థనలు చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్ అన్నారు. తర్వాత వివరణ కోరగా ఆయన ఇచ్చిన వివరణలో ఒకటేమిటంటే, ఎవడైతే రమజాను మాసాన్ని పొంది కూడా తన పాపాల యొక్క క్షమాభిక్షను పొందలేకపోయాడు అంటే అతను నాశనమవుగాక అని దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం అభిశపించగా, దైవదూతల నాయకుడు, దైవ ప్రవక్తలందరి నాయకులైన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అన్నారు. రమజాను అంతటి యొక్క మహత్తర మాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో తీసుకువచ్చాడు అంటే ఖచ్చితంగా మనల్ని కరుణించడానికే, ఖచ్చితంగా మనల్ని మన్నించడానికే, ఖచ్చితంగా మనల్ని క్షమించడానికే. కనుక ఈ మాసంలో ఎవరికైతే ఉపవాసాలు ఉండే సద్బుద్ధి కలుగుతుందో, ఎవరికైతే తరావేహ్ నమాజులు చదివే సద్బుద్ధి కలుగుతుందో, ఎవరికైతే ఖురాను పారాయణలు చేసే సద్బుద్ధి కలుగుతుందో, ఎవరికైతే దానా ధర్మాలు చెయ్యాలన్న సద్బుద్ధి కలుగుతుందో, ఎవరికైతే లైలతుల్ ఖద్ర్ని అన్వేషించి ఎలాగైనా దాని యొక్క శుభాలను సొంతం చేసుకోవాలన్న సద్బుద్ధి కలుగుతుందో, ఈ సద్బుద్ధే అల్లాహ్ ఆ దాసుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నదానికి ప్రబల తార్కాణం. విశ్వాస సోదరులారా, మనకు లభించిన ఈ అవకాశం ఏదైతే ఉందో, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దైవదూత యొక్క ఆ మాటను మనం గుర్తు చేసుకుంటూ, యా బాగియల్ ఖైరి అక్బిల్ వ యా బాగియ షర్రి అక్సిర్, మేలుని కోరుకునేవాడా ముందుకు సాగిపో, చెడుని కాంక్షించేవాడా ఆగిపో అని ఏదైతే దైవదూత రమజాను మాస సందర్భంగా పిలుపు ఇస్తాడో ఆ పిలుపుని గౌరవిస్తూ మంచి మార్గంలో ముందుకు సాగిపోవాలి. చెడుల నుండి మనం పూర్తిగా ఆగిపోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా మనందరినీ దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫిజ్.